మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. కానీ ఎందుకు దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్న మన కుటుంబాల్లో ఎందుకు శాపం, దుఃఖం, కన్నీరు, ఏడ్పు? ఎందుకు మనము దేవుని పిల్లలమని పేరును పొందిన తర్వాత కూడా శ్రమను అనుభవిస్తున్నాము? ఎందుకు మన ఇళ్ళల్లో కన్నీరు, మన కుటుంబాల్లో బాధ? ఎందుకు? ఏ రోజైనా కూర్చొని ఆలోచించావా, ఎందుకు ఈ శ్రమ నాకు, ఎందుకు ఈ కష్టం, నా ఇంట్లో ఎందుకు శాంతి లేదు, నా పిల్లల జీవితం ఎందుకు ఇలా ఉంది, నేను ఏం పొరపాటు చేశాను? ఆయన మాట శ్రద్ధగా వినక ఏదో దేవుడికి ఇష్టం లేనిది నీ జీవితంలో ఉంచుకోవడం వల్ల ఈ శ్రమంతా అనుభవిస్తున్నావు. బయట మనుషులనే మాటలు నువ్వు నమ్ముతున్నావు, శ్రద్ధగా వింటున్నావు. దేవుడు మాటను మాత్రం గుడికి వస్తే అంత శ్రద్ధగా వినట్లేదు. ఎందుకంటే నేనేం అనుసరించిన అవసరం లేదు కదా, ఏదో వినేసి పోతే చాలు, పాస్టర్ గారి కంట్లో నేను అటెండెన్స్ వేయించుకుంటే చాలు అని క్రైస్తవులు అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఇచ్చే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. ఈనాడు క్రైస్తవులు ఆచారాల్ని, పద్ధతుల్ని అనుసరించి ప్రయాసపడుతున్నారు, కానీ దేవుడు మాటని పక్కనే పెట్టేశారు. ఒక మనిషి చెప్పి పిచ్చి మాట, పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదురా బాబు అని చెప్పిన పిచ్చి మాటని నమ్మకంగా పాటిస్తావు, కానీ దేవుడు చెప్పిన మాట నిన్ను ప్రతిరోజు నేను ఆశీర్వదిస్తాను, ప్రతిరోజు మంచిదే, ఆ మాట మీద నమ్మకం ఉండదు. అందుకే సొంత నిర్ణయాలు ప్రతి చోట శ్రద్ధ చూపిస్తా క్రైస్తవులు దేవుడు మాట శ్రద్ధగా వినట్లేదు. శ్రద్ధగా వినేవాళ్ళు ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పింది నేను ఆచరించాలి అని వినేవాళ్ళు శ్రద్ధగా వినేవాళ్ళు. ఆ వాక్యానుసారంగానే కదా నువ్వు జీవించాలి, ఆ వాక్యానుసారంగానే కదా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుడు అన్నాడు నేను పట్టణంలో ఆశీర్వదించేస్తాను, పొలంలో దీవించేస్తాను, నీ వ్యాపారాన్ని నేను దీవించేస్తాను. దేవుడు అన్నాడు నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదించేస్తాను. దేవుడు మాట వింటే ఆశీర్వాదం ఇలాగే ఉంటుంది. నీ కుటుంబం ఒకటే కాదు ఆశీర్వదించబడ్డావు, నువ్వు దేవుడు మాట వింటే నీ చుట్టుప్రక్కల వాళ్ళకు కూడా ఆశీర్వాదంగా మారిపోతావు నువ్వు. హల్లెలూయా.